సాక్షి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. విద్య సమాజ నిర్మాణానికి ఒక మూల స్తంభం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ నిజానికి విద్యా వ్యవస్థని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పిల్లలకు కావాల్సిన చదువు ఏమిటి, పిల్లలు బడికి వెళ్ళి సరిగ్గా సవ్యంగా నేర్చుకోవడం వల్ల ఎంత అభివృద్ధి చెందుతారనే అంశాలపై చాలా కొద్దిమంది మాత్రమే అధ్యయనం చేశారు. అటువంటి వారిలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అందరికీ సుపరిచితులు, అండ్ ఫోరం ఫర్ సోషల్ రిఫార్మ్స్ కన్వీనర్గా, ఫౌండర్ కన్వీనర్గా ఉన్నారు వారు ప్రస్తుతం. అండ్ అపారమైన వారి అనుభవంలో విద్యా వ్యవస్థని, ముఖ్యంగా వారు పనిచేసిన అన్ని ప్రభుత్వాలలో చాలా దగ్గరగా గమనించి చక్కటి మార్పులు తీసుకొచ్చారు. మోస్ట్ రీసెంట్లీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అక్కడ విద్యా వ్యవస్థని కూడా సమూలంగా ప్రక్షాళన చేయడంలో కూడా తోడ్పడ్డారు. ఇవాల్టి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ఆకునూరి మురళి గారితో వారి అనుభవాన్ని తెలుసుకుందాం. వాట్ డస్ ఎడ్యుకేషన్ డూ టు రిఫార్మ్ అ సొసైటీ? సార్ నమస్కారం. నమస్కారం ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సార్. విద్య ఎందుకు అవసరం, అండ్ ఈ మధ్య కాలంలో లెర్నింగ్ టూల్స్ అండ్ కొత్త కొత్త మెకానిజమ్స్ వస్తున్నప్పుడు బడికి వెళ్ళి విద్య సరిగ్గా ఉండడం ఎందుకు అవసరం సార్? యా, ఐ థింక్ ఈ ప్రశ్న మన ఇంటర్వ్యూకే కాదు, సమాజం మొత్తానికి కూడా అవసరమైన ప్రశ్న ఇది యాక్చువల్గా. ఎందుకంటే మీకు సమాజ అభివృద్ధి అనేది విద్యతో స్టార్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్. సో విద్య లేకుండా యూ కెనాట్ ఇమాజిన్ దిస్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్ట్రిసిటీ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మొత్తం ది ఎంటైర్ మెటీరియల్, మీ మొబైల్ ఫోన్ కావచ్చు, టెలివిజన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఎలా ఉంటుందన్నమా, చైన్ ఎడ్యుకేషన్ చైన్ అంటాం దీన్ని మనము. సో ఇట్స్ బేసికల్లీ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సో దెన్ సెకండరీ, then college education, then university, then research, then innovations, then wealth creation. So this is the chain of education. సో అందుకని ఇప్పుడు మనం చూస్తున్న అభివృద్ధి అంతా కూడా ఈరోజు, సో మనం చంద్రమండలానికి రాకెట్లు పంపించిన, స్పేస్లో మనము సాటిలైట్స్ వాడుకున్నా, దిస్ ఆల్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అట్లా ఎడ్యుకేషన్ అనేది ఇన్నోవేషన్సే కాదు, ఎంపవర్మెంట్. సో మనకు అర్థమవుతుంటుంది. ఈరోజు మురళి అనేవాడు క్వశ్చన్ చేస్తున్నాడు అంటే పొలిటికల్ సిస్టమ్ని కానీ, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ, ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ ఎంపవర్మెంట్ గివెన్ బై ది ఎడ్యుకేషన్. సో ఆ రకంగా ఉమెన్ ఎడ్యుకేషన్. సో హౌ కమ్ ఉమెన్ నౌ క్వశ్చనింగ్, హౌ కమ్ ఉమెన్ ఆర్ నౌ బోల్డ్లీ విత్ కరేజ్ దే ఆర్ ఏబుల్ టు గో రోమ్ అరౌండ్ క్వశ్చన్. ఎంతమంది ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు దేశంలో, ప్రపంచంలో ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఉమెన్? అది ఎట్లా జరిగింది? ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సాడ్లీ సార్, మనకి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలంటే మొదటి నుంచి కూడా, వెదర్ ఇట్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆర్ స్కూల్స్, కొంచెం చిన్నచూపు ఉంది కదా సార్ వ్యవస్థకి. ఎందుకంటే తెలిసి ఎంత కష్టపడైనా సరే ఒక ప్రైవేట్ స్కూల్కి పంపిస్తా, నేను అప్పు చేసైనా సరే, కానీ నేను పబ్లిక్ స్కూల్కి పంపిస్తే నాకు నమ్మకం లేదు అని ఒక పరిస్థితి తయారైంది సార్. కారణం ఏంటి సార్? ఇప్పుడు ఇది తప్పు తల్లిదండ్రులదా ఎవరిది అంటే ప్రభుత్వం తప్పు. వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే, ప్రభుత్వ విద్య అంటే అది జరగదు మన దేశంలో. సో కంపల్సరీ ప్రైవేట్ రంగమే ఉండాలి, ప్రైవేట్ రంగం వాళ్ళు మాత్రమే ఒక నాణ్యమైన విద్య ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వ రంగంలో విద్య ఇవ్వడానికి అవకాశం ఉండదు అనే ఒక థియరీని బాగా అల్లేశారు ఇక్కడ. కానీ మీరు గత 200 సంవత్సరాల చరిత్ర తీస్తే ఇప్పుడున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, స్వీడన్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇవన్నిటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా 95-96% మంది పిల్లలు దేశంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, నాట్ టు ప్రైవేట్ స్కూల్స్. మన దగ్గరనేమో రోజు రోజుకి సో ప్రభుత్వ విద్యల నుంచి ప్రైవేట్కి వెళ్తున్నారు. వాస్తవం సార్. ఇది ఎవరు తప్పిది అంటే పాలకులది. సో ఎందుకంటే మన పాలకులకి విద్య అనేది ప్రాధాన్యత కాదు. దీంట్లో చాలా చారిత్రాత్మక అంశాలు ఉన్నవి, భావజాల అంశాలు ఉన్నవి. ఇవి కూడా మనం మాట్లాడుకోకపోతే దిస్ ఇస్ నాట్ కంప్లీట్. భావజాలం గురించి చెప్పండి సార్ ఫస్ట్. తప్పకుండా చెప్తాను భావజాలం గురించి, ఎందుకంటే భావజాలమే దీనికి మూల కారణం. అవును, మన దగ్గర భావజాలం ఏంటంటే 2000-2500 సంవత్సరాల నుంచి మన భావజాలం ఎట్లా ఉందంటే, అందరూ సమానంగా ఉండొద్దు, మహిళలు ఇక్కడ ఉండాలి, మగవాళ్ళు ఇక్కడ ఉండాలి. తర్వాత కులాలు ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని కులాలు ఇక్కడ ఉండాలి, కొన్ని కులాలు ఇక్కడ ఉండాలి, కొన్ని కులాలు ఇక్కడ ఉండాలి. సో ఇది ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత విద్య అనేది కొంతమందికే ఇవ్వాలి, పూర్తిగా మహిళలకు ఇవ్వద్దు, పూర్తిగా ఈ కులాల వాళ్ళకి ఇవ్వద్దు అనేది చాలా క్లియర్గా మనము రకరకాల లిటరేచర్లో 2000 నుంచి 2500 సంవత్సరాలు మనము రాసుకున్నాము.
సో దాని ప్రకారమే జరిగింది ఇన్ని సంవత్సరాలు కూడా. అవును. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఈ రూలర్స్ మైండ్లో ఉంది ఇంకా కూడా. అందరూ చదువుకుంటే ఎట్లా, అందరూ చదువుకుంటే అందరు క్వశ్చన్ చేస్తే ఎట్లా, అందరూ లీడర్స్ అయితే ఎట్లా, అందరూ ఆఫీసర్లు అయితే ఎట్లా, అందరూ ఎంప్లాయీస్ అయితే ఎట్లా, పని ఎవరు చేస్తాడు, నా బరిలోడు వస్తాడు, నా వ్యవసాయంలో కూలి ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, నా ఫ్యాక్టరీలకి చీప్ లేబర్ ఎక్కడ దొరుకుతారు, ఇవన్నీ ఉన్నాయి. టు బి ఫ్రాంక్, చాలామంది ఏమనుకుంటా అంటే మనకు డబ్బు లేదేమో, మన పేద దేశం ఏమో అనుకుంటాం కదా. కానీ అది ఎంత బోగస్, ఎంత బోగస్ అంటమ్మా. నేను ఎప్పుడు అంటుంటాను అన్నమాట ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే పాత ముఖ్యమంత్రి గారి మనవడు ఓకిడ్జ్ స్కూల్లో చదువుకున్నాడు, హిమాన్షు. ఈ మధ్యలో అమెరికా వెళ్ళాడు 12వ తరగతి తర్వాత. ఇప్పుడు అన్ని స్కూళ్ళు ఓకిడ్జ్ స్కూల్ ఎందుకు ఉండకూడదు? మీ పిల్లలు మన పిల్లలు, మన పేద పిల్లలు అందరూ కూడా అలాంటి స్కూల్ ఎందుకు ఉండకూడదు మనకి? వాళ్ళకు మాత్రం ఎందుకు ఉండాలి? తప్పు కదా ఇది. ఎందుకంటే అన్ని దేశాలు ఉన్నాయి అట్లా, అమెరికా లాంటి దేశాలు అన్ని దేశాలు ఉన్నాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి పేద దేశాల్లో కూడా అలాంటి స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళలో. ఇక్కడ ఎందుకు ఉండవు? దీనికి సింపుల్ అనమాట. మనం డబ్బు లేదు అనుకుంటాం కదా. నేను అన్ని క్యాలిక్యులేట్ చేశాను. రికమెండెడ్ మేనిఫెస్టో హౌ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇన్ తెలంగాణ రాసి మనం అందరికి ఇచ్చాం, కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకోమని. అయితే మనకి ఎంత కదా మాకు కావాల్సింది, జస్ట్ బడ్జెట్ 12% పెడితే, మనకి 12% పెడితే ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఆయన కేజీ టు పీజీ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో అంత మార్పు వస్తుంది. అంత 12%. నేను చెప్పేది ఏదో నేను 30% ఇవ్వట్లేను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వుడ్ యూ కాల్ ఇట్ డెవలప్మెంట్ సార్? ఇక మంచి క్వశ్చన్ అడిగా మనం. వెరీ నైస్. ఇది సంక్షేమం కిందకి రాదు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ని సంక్షేమం కింద చూడదు. ఎందుకంటే దట్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ టు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్లో. ఇందాక మీకు చేంజ్ చెప్పాను కదా. అవును. సో వెల్త్ క్రియేషన్ అనేది అల్టిమేట్గా ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును. ప్రతి ఒక్క దగ్గర కూడా. ఎంత సింపుల్గా మీకు చెప్పాలనుకుంటే, ఈవెన్ ఒక చిన్న లోకల్ ఇన్నోవేషన్ కూడా ఇట్ విల్ డెవలప్ వెల్త్ అనమాట. సో మనం చాలా చోట్ల చూసాం కదా, పంజాబ్లో చూసాము, మన దగ్గర కూడా చూసాము. చిన్న 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా కొత్త ఇన్నోవేషన్ చేస్తుంటారు. అంతెందుకమ్మా, మన 140 కోట్ల జనాభా కదా మనది. మనకి నోబెల్ లారెట్ అన్నా మనకు వస్తున్నాడా ఈ సిస్టమ్ నుంచి? ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మనది ఎడ్యుకేషన్లో చాలా లోపభూయిష్టంగా ఉంది. మన సిస్టమే లోపభూయిష్టంగా ఉంది. చిన్న దేశాలు, 40 లక్షల పాపులేషన్, బల్గేరియా లాంటి చిన్న దేశాలు, స్వీడన్ లాంటి 1 కోటి జనాభా దాంది, ఇలాంటి చిన్న దేశాల నుంచి కూడా నోబెల్ లారెట్స్ వస్తారు, ఇన్నోవేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఇన్నోవేషన్స్ కూడా ఒక్క ఇన్నోవేషన్ ఇండియా నుంచి రాలేదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి, ఇన్ని వందల సంవత్సరాల నుంచి. ఎందుకు? ఇట్స్ బికాజ్ మన భావజాలము అనేది చాలా అగ్లీగా ఉంది. అదే అందుకనే కదా ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఇంత మోడీ గారు అంటారు బేటీ బచావో బేటీ పడావో అంటాడు. ఆయన చేసింది ఏంటి బేటీ పడావోకి? ఏమీ లేదు. జస్ట్ 2.5% బడ్జెట్ అమ్మా ఆయన ఇచ్చింది గత 10 సంవత్సరాలు. ఎక్కడ సరిపోతుంది అది? కొఠారీ కమిషన్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ 20% ఇవ్వాలి బడ్జెట్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 10% ఇవ్వాలి. దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ బి డెవలప్డ్ అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా 66 or 67లో చెప్పారు కొఠారీ కమిషన్ వాళ్ళు. ఇప్పటికీ మీకు ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా అన్ని యూనివర్సిటీలు అయినవి బాగైనవి, అన్ని స్కూళ్ళు బాగైనవి అన్న చోట కూడా జర్మనీ లాంటి దేశాల్లో, డెవలప్డ్ దేశాలలో ఇప్పటికీ కూడా వాళ్ళ బడ్జెట్ 20 to 30% ఉంటుంది.